మన స్టేట్ లో ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పేసి వైలెంట్ యాక్టివిటీస్ ఎంత స్థాయికి వెళ్ళాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. దాన్ని కంట్రోల్ చేసే స్పేస్ మీకున్నా మీరు ఆ స్పేస్ వాడుకోవాలి. మన ఆంధ్రాకి టోపీ పెట్టారా అనేలాగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఆ ప్రామిసెస్ అష్యూరెన్సెస్ ఉంటుంటే అడిగే అంత స్కోప్ వైడ్ అండ్ వాస్ట్ గా ఉన్నా కూడా మీరు ఆ స్పేస్ ని వాడుకోవాలి. అండ్ విజయవాడ ఫ్లడ్స్ గురించి 24 hours ముందు జనాలకి ఇన్ఫర్మేషన్ చెప్పే స్కోప్ ఉన్నా కూడా ఎందుకు చెప్పలేదు, ఇంత డిజాస్టర్స్ వేలో ఎలాగా ఈ విజయవాడ ఫ్లడ్స్ ని మేనేజ్ చేశారు అని మీరు పబ్లిక్ సైడ్ మీరు వాయిస్ వినిపించే స్పేస్ ఉన్నా కూడా మీరు ఆ స్పేస్ ఎక్కడా తీసుకోలేదు. కానీ చాలా ఫాస్ట్ గా ఫ్యాక్ట్ చెకింగ్ లేకుండా, టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసుకొని హిందువులంతా ఒక్కటిగా కావట్లేదు అని చెప్పేసి కమ్యూనల్ టెన్షన్స్ బిల్డ్ చేసే సీన్ క్రియేట్ చేసి ఏ మాత్రం కూడా అక్కడ స్పేస్ తీసుకోకూడని చోట అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మీరు అనవసరంగా స్పేస్ క్రియేట్ చేసుకుంటా మీరు ఆంధ్ర డెవలప్మెంట్ కి ఉపయోగపడుతున్నారు. అసలు